ఒక తల్లిదండ్రులు ఒక కుమారుడు ఎప్పుడు తన కుమారుడికి స్విమ్మింగ్ నేర్పించేవాళ్ళు. ఈత తెలుసు కదా, స్విమ్మింగ్ అంటే ఈత. కుమారుడికి ఎప్పుడు ఆ స్విమ్మింగ్ సూట్ వేయించి చేతులకు బెలూన్స్ లేపించి వాళ్ళ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడేసేవాళ్ళు. వాడు ఆ స్విమ్మింగ్ పూల్లో ఈదేటోడు, కొన్ని సంవత్సరాల వరకు ఈదాడు. అయితే వాళ్ళ నాన్న ఏమనుకున్నాడంటే, నా కుమారుడు స్విమ్మింగ్ పూల్లో బాగానే ఈదుతున్నాడు, ఒకసారి ఇతనికి సముద్రంలో తీసుకుపోదామని అనుకుంటాడు. సముద్రంలో ఇతను ఈతగలుగుతాడా లేదా అని నిర్ణయించుకున్నాడు. ఆయన ఈత చూడంగానే స్విమ్మింగ్ పూల్లో అంత గంటలు గంటలు ఈదుతున్నాడంటే ఈయన సముద్రంలో కూడా ఈదగలుగుతాడేమో అని తండ్రికి నమ్మకం ఉండేది. కానీ కుమారుడు ఏమనుకున్నాడు తెలుసా, నాన్న సముద్రం చాలా పెద్దది, నేను ఈదగలుగుతానా? ఆడ పెద్ద పెద్ద అలలు వస్తాయి, నన్ను లాక్కొని వెళ్ళిపోతాయి, నేను అందులోకెళ్ళి బయట రాగలుగుతానా అని అనుకున్నాడు. తండ్రి అన్నాడు, ఒకసారి సముద్రంలో అయితే దుంకి చూద్దాం. నువ్వు ఇన్ని రోజులు కూర్చున్న ఇంట్లో నేర్చుకున్న ట్రైనింగ్ ఏదైతే ఉందో, ఈ స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్న ట్రైనింగ్ ఈత ఏదైతే ఉందో, బహుశా నీకు సముద్రంలో ఈజీ అయిపోతుందేమో. ఇక్కడ నేర్చుకున్నావు కదా, ఇక్కడ ఈదినావు కదా, ఇక్కడ ఈత కొట్టినావు కదా, అక్కడ కూడా నువ్వు ఈత కొట్టగలుగుతావు, నమ్ము, ధైర్యంగా ఉండు అని చెప్తాడు. సరే అని తండ్రి బాగా ప్రోత్సహిస్తాడు. ప్రోత్సహించిన తర్వాత కుమారుడికి సముద్రం దగ్గర తీసుకుపోతాడు. సముద్రంలో తీసుకుపోయి ఆ కుమారుడిని వదిలేస్తాడు. సేమ్ అదే బట్టలు, ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో ఏదైతే స్విమ్మింగ్ డ్రెస్ ఉంటాయో అది వేసుకున్నాడో ఆ బట్టలే సముద్రంలో కూడా వేసుకొని పడేసినాడు. పడేసిన తర్వాత తండ్రి వెనకలికి వెళ్ళి అతనికి చెప్తా ఉన్నాడు, నువ్వు ఈత కొట్టగలుగుతావు, ఈత కొట్టు, భయపడకు, నేను ఉన్నాను అని చెప్తున్నాడు. కానీ కుమారుడు ఆ అలలను చూసి భయపడిపోతూ ఉన్నాడు. ఈత రాదా? ఈత వచ్చు, ఇతనికి ఈత ఎలా, దానికి నీళ్ళలో ఎలా ఈత కొట్టాలో తెలుసు. కానీ సముద్రాన్ని చూసి, ఆ పెద్ద దానికి ఏమంటారంటే ఆ నీళ్ళను చూసి, అలలను చూసి, ఆ గాలిని చూసి బెదురుకుంటున్నాడు. బెదురుకొని తనకు తానే నిర్ణయించుకున్నాడు, నేను సముద్రంలో ఎప్పటికీ ఇంకా ఈత కొట్టనని ఒక భయం అతనిలో కూర్చుంది. తండ్రి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కానీ కుమారుడు జీవితంలో ఎప్పుడు కూడా సముద్రంలో ఈత కొట్టలేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం కూడా అంతే ఉంది. దేవుడు నీకు సముద్రంలో ఈత కొట్టడం నేర్పిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, సముద్రపు అలలను చూసి బెదురుకుంటున్నాము, పరిమితాలు పెట్టుకున్నాము. మా ఇంతే లైఫ్, మాది, మా బతికింతే, మేము ఇలానే ఉంటాము, మేము ముందుకు పోము, మేము ఎదుర్కోనివ్వము, ఇలానే జీవితం మేము జీవించాలి అని మనకు మనమే నిర్ణయించుకున్నారు. తండ్రి ఎంత చెప్పినా కూడా వినని కుమారులుగా మారిపోతున్నాం. తప్పెవరిది? దేవుందా, తండ్రిదా, కుమారులదా? చెప్పండి. కుమారుడే. తండ్రి ప్రోత్సహిస్తున్నాడు, నేను తీసుకుపోతున్నాను, నీకు నేను ఉన్నాను కదా, నువ్వు మునుగుతే నేను తీస్తాను కదా అని చెప్పిన తర్వాత కూడా వద్దొద్దొద్దొద్దు, నేను మాత్రం స్విమ్మింగ్ పూల్లోనే తగలబడతా, ఇదే బాగుంది, నాకు ఇదే కావాలి, బయట వద్దు నాకు. బయట ఎప్పుడైతే వద్దంటాం చూసావా, ఎప్పుడైతే నీకు నువ్వు ఒక నిర్ణయించుకుంటావో ఎదుటివాడు నీకు ద్రోహిగా కనిపిస్తూ ఉంటాడు. మనము కొన్ని నిర్ణయాలు చేసుకొని ఇదే కరెక్ట్ అని దానికి ఈ బాయిలోనే బతుకుతూ ఉన్నప్పుడు బాయి బయట ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు తెలుసా, మనకు ఏ విధంగా అనిపిస్తారు తెలుసా, వాళ్ళు మంచోళ్ళు కారు అనే ఆలోచనలతోనే ఉంటాం మనం. క్రైస్తవ జీవితం అలా కాదు. ఈత కొట్టాలి, నీ వెనుకలో దేవుడు ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, నువ్వు మునిగినా పర్వాలేదురా, నేను నిన్ను కాపాడుతానని నీకు ధైర్యం ఇస్తున్నా కూడా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా, సముద్రంలో అడుగు పెట్టడానికి కూడా నువ్వు భయపడుతున్నావు. భయపడే క్రైస్తవులు, ఇలాంటి వారికి దేవుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పాడు. ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుదాం మనం త్వరగా. రాతి నేల పైన అంట విత్తబడిన వాడు, అబ్బా చూడండి, క్రైస్తవుల్లో ఈ కాలంలో వాక్యం వినంగానే ఎంత ఆనందం చూపెడతారండి. అబ్బా దేవుడు నాతో మాట్లాడేశాడండి, చాలండి, పొంగిపోతూ ఉంటాడండి, ఇంకా చాలా పొంగిపోతాడు. ఇలాంటి వాడు ఎవరు తెలుసా, రాతి పైన విత్తనము చల్లినవాడు. అప్పటికప్పుడే ఆనందం, వాక్యం విన్నంతసేపే కరెక్ట్గా నేను ఇప్పటి నుంచి ఉంటాను, నేను ఇప్పటి నుంచి సరిగ్గా దేవుళ్ళో ఉంటాను,
దేవుళ్ళు సరిగ్గా ఎదుగుతా, నేను దేవుని కొరకు ఏదైనా చేస్తాను. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడండి, పాస్టర్ గారు నన్ను ఏడిపించేశాడండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పడిపోయిందండి నా మీద, గంతులేశాను, ఎగిరినాను, నా బాధలన్నీ చెప్పుకున్నాను అని చెప్పే ఈ రాతి పైన ఉన్న విత్తనం సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత చదువునానా, అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలం నిలుస్తాడే కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడిపోతూ ఉంటాడంట. ఈయన ఎవరు? వాక్యం సూపర్ అని చెప్పిన వాడే, ప్రార్థన చేస్తున్నప్పుడు గట్టిగా ఏడ్చిన వాడే, ఆత్మలు పొందుకున్నవాడు. కానీ కష్టాలు రాగానే ఏమైపోతున్నాయి తెలుసా? దూరం వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఏర్లు లేవంట. ఒక చెట్టుకు ఏర్లు లేకపోతే చెట్టు నిలబడుతుందా? చెట్టు నిలబడుతుందా చెప్పండి? కాస్త నిలబడుతుంది. ఆ లేచినప్పుడే మనం హంగామాలు స్టార్ట్ అయిపోతాయి మన దగ్గర. ఈ ఏర్లు సరిగా దొరకనందున ఏమైపోతుంది? చెట్టు పడిపోతుంది. క్రైస్తవ సమాజం అదే విధంగా మారింది ఈరోజు. సేవకులు అంతే అయ్యారు, సేవకురాలు అంతే అయిపోయారు, సంఘస్థులు అంతే అయ్యారు, దానికి ఏమిటంటే విశ్వాసులు అంతే అయ్యారు. దేవుళ్ళలో ఏర్లే లేవు మన దగ్గర. నువ్వు ఒక చెట్టు ఎంతైతే కనిపిస్తుందో దానికన్నా డబల్ దాని లోపల ఏర్లు ఉంటాయి. అది ఎక్కడెక్కడ పాకిపోతాయంటే గనక ఆ చెట్టును తీయాలన్నా చాలా కష్టమైన పని. క్రైస్తవ విశ్వాసము పైనకెళ్ళి కాదు కనపడాల్సింది, పచ్చగా ఏదో అని కాదు, నీ ఏర్లు ఎంత ఉన్నాయో చూడాలి ఫస్ట్. మనమందరం వాక్యం వింటున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడేసాడండి, రైట్ ఇప్పటి నుంచి కరెక్ట్గా నేను ఉంటానంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఉంటాను, సినిమాలు చూడను, టీవీ చూడను, అబద్ధాలు మాట్లాడను, కోపపడను, బూతులు మాట్లాడను, కళ్ళు తాగను, అన్నీ నిర్ణయించుకుంటాం. కానీ గడప దాటంగానే అలవాట్లు అలానే మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే లోతైన జీవితం లేదు. సేవకులు కూడా ఎలా అయిపోయారంటే పై భక్తి నటననే, పైనే మాట్లాడాలి, పైనే విశ్వాసము, పైనే అన్నీ, పైనే మొత్తము, షోపు టప్పులు, హంగామాలు, ఇంకా ఎన్నో చెప్పొద్దు ఇంకా. కానీ ఆత్మీయ జీవితంలో రాగానే ఏర్లు కనిపించవు. ఎందుకు ఏర్లు కనిపిస్తలేవు అని అంటే కనుక సంఘానికి మాత్రమే పరిమితం పెట్టుకున్నాం మనం. సంఘానికే పరిమితం అయిపోయిన క్రైస్తవుడు స్వజీవితంలో రాగానే పునాదులు కనిపిస్తలేవు. పునాది ఎవరు అనంటే కనుక మన క్రీస్తే. ఆ క్రీస్తే లేకపోతే చెట్టు ఎక్కడ నిలబడుతుందండి? మనకు ఏర్లే లేకపోతే చెట్టు ఎక్కడ ఉంటుంది కదా. రీసెంట్గానే అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఎవరి ఆనందంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు, ఎవరి జీవితంలో వాళ్ళు ఆనందము, తాగుడు, హంగామాలు, చర్చికి వెళ్ళారు, దానికి లైట్లు, డ్యాన్సులు, క్రికెట్లు, హంగామాలు అంతా, రాత్రి 3 గంటల వరకు కబడ్డీలు ఆడినారు. కానీ ప్రపంచంలో ఇంకొక చోట ఏం జరిగింది తెలుసా? అదే రాత్రి 155 భూకంపము ఒకేసారి వచ్చింది. ఎన్ని? 155 భూకంపము ఒకటేసారి వచ్చింది, ఒకటే ప్రాంతంలో వచ్చింది. ఆ ప్రాంతం పేరే జపాన్. ఆ ప్రాంతం అంతా ఒకవైపు భూకంపం వస్తే సముద్రంలో సునామీ వచ్చేసింది ఒకేసారి. జపాన్ అండి, ఆ ప్రదేశం అంతా భూకంపంతో ఎప్పుడు ఉంటుంది ఆ ప్రాంతం, అంత టెక్నాలజీ ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? భూకంపంతో పాటు సునామీ కూడా వచ్చేసి ఒక్కొక్కరిని లేపుకుపోయింది. ఒక్కొక్కరికి ఒక్క భూమి ఇలా కదులుతేనే గుండె దడదడ కొట్టుకుంటుంది, ప్రాణం పైన ప్రేమ వచ్చేస్తుంది. కేవలం భూమి అండి, ప్రశాంతమైన భూమి పైన ఏం అర్థం కావట్లేదు. భూమి లోపల అగ్నిగుండం ఉంది, అది అప్పటికప్పుడు తిరుగుతూ ఉంటుంది. అగ్నిగుండం కూడా అలానే ఉంటుంది. లోపల ఆ అగ్ని ఎప్పటికప్పుడు వేడెక్కుతూ ఒకేసారి పైకి కొడితే సమయంలో మనిషి ఏడుపులే అండి. ఎక్కడ చూసినా శవాల కుప్పలు, ఎక్కడ చూసినా మృత దేహాలు. మనిషికి భయం అయినా కూడా రాదండి. శవాన్ని చూసినా నేర్చుకోరా అని అంటాడు దేవుడు.
అరే పెళ్ళికి కాదురా బాబు నువ్వు పోవాల్సింది. ఎక్కడ పోవాలంటాడు? ఎక్కడ పోవాలి? పెళ్ళికి కాదు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ దగ్గర పో అంటాడు. కనీసం శవాన్ని చూసైనా దేవుడు గుర్తుపడతావేమో, దేవుడంటే భయపడతావేమో. మనకు జరిగే ప్రతి ప్రమాదం వెనుకలో దేవుడు గుర్తింపు అనేది ఒకటి ఉంటుందని మనం మర్చిపోవద్దు. మనకు జరుగుతున్న ప్రతి సమస్య వెనుకలో దేవుడు నిన్ను మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడేమో. ప్రతి దాంట్లో నేర్పే దేవుడు మనకు నేర్పించేది. కానీ ఆ పాఠం ఎప్పటి వరకు మనం నేర్చుకోగలుగుతాము? ఎప్పటి వరకు ఆ పాఠాన్ని తృణీకరించగలుగుతాము? మనకేమైనా జరిగిపోతే తట్టుకోలేమే. కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ. మనిషికైనా కూడా భయం లేదు. ఎందుకు భయం లేదు తెలుసా? మన మీద జరుగుతలేదు కాబట్టి. మన మీద వచ్చినప్పుడే భయము. కాస్త రోజులు దాటుతాయి చూడండి, రోజులు దాటుతా కొద్దీ భయం అనేది దూరం వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా? మనము నేల మీద పడిన విత్తనం లాంటి వాళ్ళు ఏర్లే లేవు కాబట్టి మన దగ్గర. సగం వయసు దాటిపోయింది, వయసు పెరుగుతూ ఉంది, అయినా కూడా దేవుళ్ళ ఎదుగుదల లేదు. అప్పుడు ఉన్న క్రైస్తవులు ఇప్పుడున్న క్రైస్తవుల తేడానే కనిపిస్తలేదు. అప్పుడు అదే విశ్వాసం 20 సంవత్సరాల ముందు, ఇప్పుడు కూడా ఇదే విశ్వాసము. అప్పుడు కూడా అదే 3 పూటలు ప్రార్థన చేయాలి, 3 పూటలు ఆరాధన చేయాలి, 3 పూటలు దానికి ఏమంటారంటే పాటలు పాడాలి, ఇంత కాస్త వాక్యం చదవాలి, పడుకోవాలి, అయిపోయాయి. అప్పుడు ఒకలాగా ఇప్పుడు కూడా అంతే ఉన్నాం. మార్పులు ఏమొచ్చినాయి? ఆత్మీయతలు ఏమైనా ఎరిగి ఏమని ఆచారంగా మార్చుకున్నామే, కానీ ఆత్మీయతలో మాత్రము ఎదగలేకపోతున్నాము. ఆత్మీయత ఎప్పుడు ఎదుగుతుంది? ఎప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతామో? దేవునితో సంబంధం కలిపినప్పుడు. మంచి మట్టి పైన మా విత్తనము పడలేకపోతుంది. రాయి పైననే మన విత్తనం ఉంది ఇంకా. అందుకనే చూడ్డానికి షో పుట్టప్పులు కనిపించేస్తుంది. అది ఎదిగినప్పుడు హంగామాలే ఉంటాయి. తర్వాత ఏమైపోతుందో తెలుసా? ఈ ఏర్లు లేనందున చెట్టు పడిపోతుంది. క్రైస్తవ విశ్వాసం కూడా అంతే అండి. వాక్యము విత్తనము అయితే, నేల దేవుడైతే, విశ్వాసముని ఎదుగుదల అవే లేకపోతే లేదండి క్రైస్తవ జీవితం. నేను ఈడ చెప్పినా, ఇంకొక చోట చెప్పినా, ప్రపంచమంతా చెప్పినా, ఆ యూట్యూబ్లో చెప్పినా, మనిషిలో మార్పు లేకపోతే అలా అరుస్తే ఏంటిది, నేను అరుస్తే ఏంటిది, మీ ముందు మాట్లాడితే ఏంటిది? అంతే కదా, అంతే కదా. ఒక వాక్యం, రెండో వాక్యం చెప్తాను చూడండి. ఎందుకు మన క్రైస్తవ్యంలో నేల మీద పడిన వాళ్ళ విత్తనం ఇలానే ఉంటారు. ఏమంటున్నారు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో 13. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు అందరూ నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు, కేవలము పెదవులతోనే ఘనపరుస్తున్నామే, కానీ హృదయము చూసినారండి. విత్తనం అదే అండి. హృదయంలో దూరము, సంఘంలో ఉంటాము. హృదయంలో విశ్వాసంలో ఎక్కడో పాతాళంలో ఉన్నాము, కానీ సంఘంలో ప్రార్థన చేస్తాము, ఆరాధిస్తాము, పాటలు పాడతాము, హంగామాలు లేపుతూ ఉంటాము. నాకు దగ్గరికి మీరు కేవలము పెదాలతో స్తుతించడానికి మాత్రమే వస్తున్నారు, కానీ నీ హృదయము ఎప్పుడో నన్ను దూరం చేసి వచ్చేసినావు. నన్ను దూరం పెట్టే నువ్వు సంఘానికి వచ్చేసినావు. వారు నా ఎడల చూపే భయభక్తులు. అదండి మనిషి విధానంని బట్టే ఏం చేస్తున్నారంట, ఈయన సంఘంలో ఎలా ప్రార్థన చేస్తున్నాడు, నేను అలానే ప్రార్థన చేయాలి. ఆయన ఎండ్ల ఎందుకు ఏడుస్తున్నాడు, నేను అలానే ఏడవాలి. ఆయన కన్నా రెండంతలు ఎక్కువనే ఏడవాలి, తప్పేం లేదు. ఆయన కన్నా రెండంతలు ఎక్కువనే ఎగరాలి, తప్పేం లేదు. ఆయన గంట ప్రార్థన చేస్తే నేను 2 గంటలు ప్రార్థన చేసేయాలి. ఒకవేళ నీకు నచ్చని వాడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడంటే కనుక నువ్వు వానికన్నా 15 నిమిషాలు ఎక్కువ మోకరించి ప్రార్థన చేస్తావు. మనుషుల విధానం మనం మారుతున్నాము. మనుషులకు నచ్చే పనులే చేస్తూ ఉన్నాము. సేవకులు కూడా అంతే. ప్రజలకి ఏది నచ్చాలో అదే బోధిస్తారు. ఖండించే వాక్యము ఉండదు, సూటిగా మాట్లాడడము ఉండదు. ఏమైనా సంఘస్థులు అనుకుంటారేమో అంటే మన సంఘం ఎందుకు నడిపిస్తామండి? సంఘ కాపరి పనే ఏంటి తెలుసా? ఖండించాలి, గద్దించాలి, వాక్యంతో బుద్ధి చెప్పాలి. దూరము హృదయము, దూరము దేవుని నుంచి దూరము.
చాలా దూరము, పెదవులతో దగ్గర, హృదయముతో దూరము. ఇదే మాట క్రీస్తు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు. చూడండి ఏమంటాడు క్రీస్తు మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. వేషధారులారా, ఈయన ఇంకా కఠినంగా మాట్లాడేస్తున్నాడు. అక్కడ యెషయా ప్రవక్త దేవుని మాటల ద్వారా చెప్తున్నాడు, ఈయన దేవుడు డైరెక్ట్ మాట్లాడేస్తున్నాడు. మనకు ఏం మాట్లాడు తెలుసా? నా పిల్లలారా అంటున్నాడా? ఏమంటున్నాడు? యాక్టర్స్, డ్రామేబాజ్, ఏం కథలు పడతారో నువ్వు. ఇదే ఆయన భాషలో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారే, కానీ వారి హృదయం నుంచి వాళ్ళు చాలా దూరంగా ఉన్నాను నేను. నన్ను పెదవులతో మాత్రమే. ఏం యాక్టింగ్ రా మీది అంటున్నాడు దేవుడు మనకు. సూపర్ యాక్టింగ్ మీరు అందరు చేస్తుందంట. నన్ను ఎందుకు నువ్వు వస్తున్నావు, నా దగ్గర ఎందుకు వస్తున్నావు చెప్పు. నీ హృదయమే నా దగ్గర లేనప్పుడు. ఇంటికి రాగానే భార్య మాటలు భర్తకు నచ్చక, భర్త మాటలు భార్యకు నచ్చకపోతే, భర్త ఎక్కడో వెళ్ళిపోయి భార్య ఎక్కడో వెళ్ళిపోతా ఉంటే సంసారం అంటారా? కాదు కదా. దేవుడి దగ్గర కూడా దేవునికి మానవుడికి హృదయమే కలవనప్పుడు ఇంటికి వస్తే లాభం ఏంటిది? ఇదే హృదయం కలవడము. హృదయం కలిసినప్పుడే దేవునితో హృదయం కలవకపోతే మాట్లాడితే ఏంది, మాట్లాడకపోతే ఏంటిది? అంతేనా కదా? అంతేనా కదా? ఇప్పుడు దేవునితో నువ్వు వచ్చినావంటే కనుక దేవునికి నీకు హృదయం కలవాలి. కానీ ఈడకొచ్చి హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడి, ఇంకా ఏదో పాట పాడి ఏడుచుకుంటే ప్రార్థన చేసుకుంటే జరుగుతాయి కానీ పని. అర్థం చేసుకోండి, క్రైస్తవ జీవితం డ్రామా కంపెనీ కాదు. క్రైస్తవ జీవితం అంటే ఉంటే దేవుళ్ళలో ఉండండి, లేకపోతే దేవుడి నుంచి వెళ్ళిపోండి. అంతేగాని దేవునితో సరైన హృదయం కలవనప్పుడు ఎందుకు క్రైస్తవం? దేవునితో దాగుడు మూతలు ఆడుతూ ఉంటున్నాం మనము. మనుషులు బెదిరిస్తే దేవునికి వదిలేస్తాం, నీకు కష్టాలు వస్తే దేవునికి వదిలేస్తాం, నీకు ఎవడో ఏదో చెప్తే దేవుడిని వదిలేస్తావు, ఎవడో ఏదో మాట్లాడితే తట్టుకోలేవు. క్రైస్తవుడే అహంగా బతుకుతూ ఉంటే, క్రైస్తవుడే మాటకు మాటలో ఉంటే, క్రైస్తవుడే మాటల ద్వారా పడిపోతూ ఉంటే క్రైస్తవుల్లో దేవుడు ఎక్కడున్నాడండి? వీళ్ళందరూ నన్ను పెదాలతోనే ఏం చేస్తున్నారంట? ఘనపరుస్తున్నారు. కానీ హృదయం ఏమైపోయిందంట? చాలా దూరముగా ఉంది. ఏ భార్య అంటదండి పని వదులుకొని దేవుని సేవ చేస్తామనేది? అంటే నాకు ఏం తెచ్చినావు, ఏం పెట్టినావు, ఇదే ఉంటుంది. పక్కనోడి దగ్గర ఏమైనా పోతే కథం, ఇంకా వీడికి టార్చర్ స్టార్ట్. ఇంట్లో నాకేమైనా పెట్టినావా, నాకేమైనా ఇచ్చినావా పెట్టినావా అనే భార్య కాదు. కొడుకుకి అన్నం పెడుతున్న ప్రతి సమయంలో లెక్క పెట్టుకుంటుంది తల్లి. ఎవరైనా నేను నీకు 3 పూటలు అన్నం పెడుతున్నా, 4 పూటలు అన్నం పెడుతున్నా, 10 పూటలు అన్నం పెడుతున్నా అని సంవత్సరాలు ఎన్నిసారి లెక్క అడుగుతుందా తల్లి? కొడుకు కాడ లెక్క ఉండదు, కానీ భర్త దగ్గర లెక్కలా? పిల్లలకి పెడుతున్న పెట్టుబడి మీద తండ్రి లెక్క అడగనప్పుడు భార్య దగ్గర ఖర్చు చేస్తున్న ప్రతి డబ్బుల దగ్గర లెక్క ఎందుకు? దేవుడే లెక్క అడుగుతా మనకు. పొద్దున్న సాయంత్రం వరకు నీకు ఇంతసారి ఇచ్చినాను రా, నీకు ఊపిరి పీల్చుకోనికి సమయము, నా ఊపిరి నాకు ఇచ్చి అంటే దేవుణ్ణి ఏ విధంగా నమ్మగలుగుతున్నాం చెప్పండి? దేవుని చెప్తున్నాం కదా, ఆయనతో హృదయం కలవనప్పుడు ఏం ఆరాధిస్తాం మనము? హృదయం కలిసినప్పుడు ఏమైతే తెలుసా? దేవుని హృదయముగా మారుతుంది. ఒక అయస్కాంతం ఇంకొక అయస్కాంతాన్ని కలిస్తే ఏమైతే చెప్పండి? అతుక్కుంటే దాన్ని పీకగలుగుతారా? ఒక పర్ఫెక్ట్ అయస్కాంతం ఎలా ఉంటుంది తెలుసా? 2 అతుక్కుంటే 2 అతుక్కున్నట్టు కూడా కనపడదు అయస్కాంతం, ఒకటే అయస్కాంతం లాగా ఉంటుంది. దానికి ఆ గ్యాప్ ఎక్కడుందో కూడా మనకు అర్థం కాదు. దేవునితో హృదయం అనేది కలవదు, కానీ దేవునికి మనం ఆరాధిస్తూ ఉంటాం. చివరి మాట చెప్పేసి ముగిస్తాను. రోమపత్రిక 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం, ముగిచేద్దాం. మనము బ్రతికిన, మనము అంటే ఎవరు తెలుసా? మనము బదులు మన పేర్లు పెట్టుకొని చదువుదాం. రోడ బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నది, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతుంది. కాబట్టి నేను బ్రతికినను చనిపోయినను
ప్రభు కొరకే ఉన్నాను. ఎవరండి మాట మాట్లాడతారు? ఎవరండి మాట్లాడతారు? మన అవసరానికే వాడతాం, మా దేవుడు మాకు తెలుసులే. ఇది కాదు. ఈ మాటలు క్రైస్తవుడు నోరు తెరిచి చెప్పకండి ఎవరు. మన దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు, తెలియనట్టే ఉంటాడు. అవునా? దేవుడికి అన్నీ తెలుసు, తెలియనట్టే ఉంటాడు. మనకు కూడా అన్నీ తెలుసు, తెలియనట్టే జీవిస్తూ ఉంటాము. క్రైస్తవ జీవితము ఎలా ఉందంటే దేవునికి నచ్చని జీవితంగా మారుతుంది. నచ్చే జీవితంలో ఏమంటాడు తెలుసా? నేను ఉంటే దేవుని కొరకే ఉంటా, నా బ్రతుకు దేవుని కొరకే బ్రతుకు. ఫస్ట్ దేవుడే. దేవుణ్ణే ప్రేమించిన వాడు, దేవుణ్ణే ప్రేమించని వాడు, దేవుని కొరకే బ్రతకని వాడు భార్యాభర్తలు ఏడవుతుందండి? చెప్పండి. నీకు పునాది ఏంటిది? ఒక పిల్లలకి పునాది ఎవరు చెప్పండి? అమ్మ నాన్ననే. అవునా? పిల్లలకి పునాది ఎవరు? అమ్మ నాన్న. అమ్మ నాన్నను పిల్లలు ప్రేమించకపోతే లాభం ఏంటిది? ఇంకా నీ కన్న తండ్రిని నువ్వు ప్రేమించకపోతే లాభం ఏంటిది? నేను అందరినీ ప్రేమిస్తానంటే నువ్వు బ్రతుకుతే దేవుని కొరకు బ్రతుకు. ఎప్పుడు వస్తుందో తెలుసా పదము? ఎప్పుడు వస్తుందో తెలుసా పదము? నీ మీద ఎన్ని కష్టాలు వచ్చినా నోరు మూసుకొని సహించినప్పుడే వస్తుంది మాటలు. తిరుగుబాటు చేస్తే ఈ మాటలు రావు. దానికి యాక్సెప్ట్ కూడా చేయడు దేవుడు మనకు. యేసుక్రీస్తు అన్నీ సహించాడు. పౌలు గారు అన్నీ సహించారు. ఆయనతో పాటు ప్రక్కన ఉన్న 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులందరూ అన్నీ మౌనంగా సహించారు. వాళ్ళు ఒకటే అన్నారు, బ్రతుకుతే దేవుడే, చస్తే దేవుడే. ఒకవేళ గనక నేను ఇప్పుడే చచ్చాననుకో నాకు హ్యాపీ అని అనుకున్నాడు. ఎందుకు తెలుసా? లోకంతో సంబంధము కోల్పోయినాడు కాబట్టి. సంబంధాలు ఎక్కువ ఉంటే ఏమైపోతుందో తెలుసా? ఆశలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వాడు ఆ బట్టలు వేసుకున్నాడు, వీడు ఈ బట్టలు వేసుకున్నాడు, ఆమె ఆ చీర వేసుకుంది, ఈమె ఈ చీర వేసుకుంది, ఆమె ఆ మెడలో అది వేసుకుంది, ఈమె ఈ మెడలో ఇది వేసుకుంది. వేసుకున్నందుకు ఏడుపు మళ్ళా ఎందుకు వేసుకుందని. అబ్బాయిలు వాడు సంపాదిస్తున్నాడు, వీడు సంపాదిస్తున్నాడు, వాడంతా కట్టుకున్నాడు, వీడంతా కట్టుకున్నాడు, నేనేం చేయలేకపోతున్నాను అని అనుకుంటే కనుక నీ అంత దరిద్రుడు ఎవడు లేడని అర్థం చేసుకోవాలి. నాకు రీసెంట్గా ఒక అబ్బాయి చెప్తున్న మాట, విఘ్నేష్ అన్న పేరు, వనపర్తిలో. ఆయన మాట్లాడతా మీ క్రైస్తవులంతా దరిద్రము ఎవ్వరు లేరు అని అంటాడు నాకు. ఎందుకు అన్నాడు? మీరు ప్రతిదానికి లొంగిపోతారు అంటాడు. ఎవరు తెలుసా? ఆయన హిందూ ఆయనకి సంబంధించిన వాడు. నేనన్నా ఏ క్రైస్తవుని చూసినా నాకు ఒకటి చూపెట్టు, వాని తాట తీస్తా అని చెప్పి నన్ను నువ్వు కొని చూపెట్టన్నా. నీ మూతి మీద మీసం ఉంటే నువ్వు నిజంగానే నువ్వు నమ్ముకునే నీ ధర్మం నీకు గొప్పదని నువ్వు నిర్ణయించుకుంటే కనుక నన్ను ఒక్కసారి అమ్మి చూపెట్టు, నేను అమ్ముడు పోతానో లేదో తెలిసిపోతాను చెప్పి. ఒకడు మన జీవితం గురించి తీర్పు తీరుస్తున్నాడంటే కనుక ఎంత అవకాశం ఇచ్చేస్తున్నామో వానికి. ఎవరో కాదు, విఘ్నేష్, డాక్యుమెంట్ రైటింగ్. ఎక్కడండి మనకు పేరు? ఎవరిచ్చినండి పేరు? దేవునికి ఏంటో ఇక చూపెడతాం, ఇంకా ఎన్ని బిల్డప్లు చూపెడతాం సంఘంలో. నిజమైన జీవితం దగ్గర రాగానే మనంత దరిద్రులు, మనంత వేషధారి ఎవరు లేరండి. ఒక్కొక్క జీవితాలు బండారం బయట పెడతా ఉంటే పక్కన మనోడు క్రైస్తవుడు, ఆయన ఏమంటాడు? అవునన్న వాళ్ళు అలానే ఉండి అని అంటాడు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మనము కేవలము దేవుని దగ్గర ఎలా అవసరం తెలియదు, బిల్డప్ కొరకే, ఓన్లీ బిల్డప్ దేవుని దగ్గర. లోపల మాత్రము భయంకరమైన వేషధారి. హృదయంలో ఉన్నది బయట చూపెట్టుకోలేవు. బయట చూపెడితే ఎలా ఉంటుందంటే కనుక భక్తులు, లోపల నుంచి నీ అంత డేంజర్ ఎవరు లేరు. మన పాపాలు మనతో పోతాయనుకుంటున్నారా? లేదో. మనం అనుభవించినంత వరకు దేవుడు మనకు వదలడు. యాక్సెప్ట్ కూడా దొరకదు. నరకానికి అంత తొందరగా ఎట్లా పంపిస్తాడు దేవుడు మనకు? లేదు, అంత సీన్ లేదు. నరకం ఎట్లైనా ఫిక్సే. తప్పు చేసిన వాడికి నరకం ఎట్లైనా ఫిక్సే. కాకపోతే ఏం తెలుసా? పెప్పే తీసే వరకు భూమిపైన వదలొద్దు దేవుడు, అంతే కదా. రోడ చెప్తా ఉంటుంది అప్పుడప్పుడు, ఇక్కడ అనుభవించిన తర్వాత ఆడ వేస్తాడంట దేవుడు. ఫస్ట్ ఈయనే తీస్తాడు, తర్వాత ఆడ తీస్తాడంటది. నిజంగా అండి, మనము ఎప్పుడో ఏదో చేసిన తప్పులను తప్పించుకున్నామని అనుకుంటే కాని పని. ఎప్పుడు తప్పనియడు దేవుడు.
అక్కడ నీకు ఏం చేస్తాడంటే ఓ డోర్ పెడతాడు అంతే నడుముకి, నువ్వు ఉరుకుతూ ఉంటావు. ఎప్పటి వరకు ఉరుకుతావు? ఆయన గాలం గుంజనంత వరకే, ఆయన దారం ఎప్పటి వరకు అయితే ఎండ్ అయితే అప్పటి వరకు. ఒకసారి దారం ఎండ్ అయింది అనుకో ఇలా అంటాడు అంతే. ఎంత దూరం అయితే ఊరికావో చివరికి ఆయన పాదాల దగ్గర వచ్చి పడి కుయ్యో మొర్రో అనుకుంటా ఎడవాలి. దావీదులాగా అనుకున్నాడు, ఎవడు తప్పు చేసినప్పుడు నేను ఎవడు చూస్తాడు హ్యాపీ అని అనుకున్నాడు. చివరికి ఏమైపోయింది తెలుసా? బహిరంగంగా బయట పట్టాడు. దేవుడు చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. ఆయన దగ్గర ఉన్నంతసేపు అణిగి మెనిగి కుయ్యో మొర్రు అనుకుంటా జాగ్రత్తగా ఉండాలి మనం అందరము. తేడా వచ్చిందా ఎవ్వడు చూస్తలేడు కదా అని అనుకుంటే అందరినీ చూపించేలాగా చేస్తాడు మన దేవుడు. ఆయన మామూలుడు కాదు. అందుకే చెప్తున్నాను, మన దేవుడు చాలా 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 డేంజర్. ఆయనతో మనం మంచిగా ఉండడం నేర్చుకున్నాం. భూమిపైన మట్టిపైన మంచి నేలపైన పడిన విత్తనంలాగా ఉంటావా, లేకపోతే రాతిపైన పడిన విత్తనంలాగా ఉంటావా? అప్పటికప్పుడే కేకలు, అప్పటికప్పుడే సంబరాలు, అప్పటికప్పుడే ఎగురుడు, తర్వాత ఏమైపోయిందో కష్టాలు రాగానే చెట్టు పడిపోవడము. ఎందుకంటే విశ్వాసం అనే ఏర్లు లేవు. బ్రతుకుతే క్రీస్తు, చస్తే క్రీస్తు. చావు ఎదురైనా క్రీస్తు నాతో ఉన్నాడని ధైర్యంగా నిలబడే క్రైస్తవుడు దేవునికి కావాలి. ఒక చివరి మాట చెప్తాను నేను, దానికి ఏమంటారంటే ఎక్స్ప్లెయిన్ చేయను. తిమోతి గారు ఒక మాట చెప్తాడు, ఆ మాట ఒకసారి చదివి ప్రార్థన చేసుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 3:10. అయితే తిమోతికి చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు చెప్తున్నారు. తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును ఈ పట్టణములలో నాకు కలిగిన హింసలను, నా పైన జరిగిన ఉపద్రవములను నువ్వు తెలుసుకున్న వాడివై. ఇది చాలండి. ఈరోజు మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ఈయన సాక్ష్యం చెప్తలేడు, నువ్వే చెప్పు నా గురించి అంటాడు, నా మీద ఏమేమి జరిగినాయి. తిమోతి, నువ్వు నన్ను వెంబడించడానికి కారణం ఏంటి తెలుసా? నా పైన ఎన్ని ఉపద్రవాలు తెలుసా, ఎన్ని హింసలు తెలుసా, నన్ను ఎన్నిసార్లు చంపాలనుకున్నారు తెలుసా, నేను నీతో ఎలా ప్రేమతో ఉన్నాను అందరితో, నా మాటలతో నేను ఎలా ఉన్నాను అందరితో, నా క్రియలతో నేను ఎలా ఉన్నాను అందరితో, నువ్వు చూసినావు కాబట్టి నన్ను వెంబడించినావు అంటున్నాడు దేవుడు. పౌలు గారు ఈరోజు ఈ పాయింట్స్ని బట్టి ఎవడైనా మనల్ని వెంబడిస్తున్నాడా? ఇది ఏమంటారు దీన్ని తెలుసా? చనిపోక ముందు చెప్పే మాటలు. నా ప్రవర్తనను చూసి నువ్వు వెంబడించినావు, నా ప్రవర్తనను చూసి వెంబడించినావు. ఈరోజు నిన్ను ఎందుకు వెంబడిస్తలేరు తెలుసా? దేన్ని చూసి? ప్రవర్తన బాగలేనందుకే. ప్రవర్తనను చూసి వెంబడిస్తారు, ప్రవర్తన బాగలేకపోతే తృణీకరిస్తారు. కష్టాలండి, కష్టాలలో ఎవడైనా కష్టం పడుతున్నప్పుడు దూరం వెళ్ళిపోతారు. కానీ ఈ తిమోతి దేవుని భక్తుడు ఏమన్నాడు తెలుసా? నా కష్ట సుఖాలలో నువ్వు అన్నీ చూసినావు కాబట్టి నన్ను వెంబడిస్తున్నావు. నిజమైన క్రైస్తవుడు అదే అండి, నిజమైన క్రైస్తవుడు అదే. మంచి నేలపైన పడిన మంచి విత్తనము. ప్రార్థన చేసుకుందాం.